ఓకే అండి. ఈరోజు షెడ్యూల్‌లో భాగంగా మనకి థర్స్‌డే గురువారం ప్రొడక్ట్స్ గురించి ఉంటది. ప్రొడక్ట్స్ సో, చెప్పేవాళ్ళు చెప్పచ్చు ప్రొడక్ట్స్ గురించి. ఒక్క నిమిషం. నాగేంద్ర గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. మంజుల గారు హ్యాండ్ రైజ్ చేశారు, డౌన్ చేశారు మళ్ళీ. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇది పీసీఓడి ప్రాబ్లం సప్లిమెంట్స్ చెప్దామని. ఓకే కంటిన్యూ చెప్పండి, ఇబ్బంది ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము సప్లిమెంట్స్ ఏవి వాడుకోవాలంటే ఫ్లాక్స్ ఆయిల్, శతవరి మ్యాక్స్, అలోవెరా, గ్యానోడర్మా, ఆమ్లా, పోలిక్ ఐరన్, టాక్సిక్లిన్ ఇవి వాడుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. నాకు కూడా దీనిల కోసమే నేను ఈ సిస్టంలోకి రావడం జరిగింది. ఇది 2 months వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫ్లాక్స్, ఓకే గ్యానోడర్మా, పోలిక్ ఐరన్, టాక్సిక్లిన్. ఓకేనా సార్? ఓకే మేడం, ఒక్క నిమిషం. మళ్ళీ రిపీట్ చేయండి, కట్ అయింది. ఫ్లాక్స్ ఆయిల్, ఓకే ఫ్లాక్స్ ఆయిల్, శతవరి మ్యాక్స్, అలోవెరా, గ్యానోడర్మా, ఆమ్లా, పోలిక్ ఐరన్, టాక్సిక్లిన్. థ్యాంక్ యూ మేడం. ఇవి పీసీఓడి ప్రాబ్లమ్స్ గురించి ఉన్న వాళ్ళు వాడుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. 2 months లేదా 3 months వాడితే మంచి రిజల్ట్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మేడం గారు చెప్పారు కదా పీసీఓడి ప్రాబ్లమ్స్కి సప్లిమెంట్స్, సో నోట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా డిసీజెస్ గురించి వాటి సప్లిమెంట్స్ ప్రోడక్ట్ గురించి చెప్పేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో సెషన్ని ఎక్కువ మంది షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చెప్పండి, వారి ప్రోడక్టే కాబట్టి సో 1 or 2 ప్రొడక్ట్స్ ఇట్లా సెషన్ అనేది ఎక్కువ మంది షేర్ చేసుకుంటే సో మీకు కూడా ఈజీగా ఉంటుంది, నేర్చుకుని ఉపయోగపడుతుంది. రామన్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు హై బీపీ లో బీపీ డిసీజ్ అండ్ ట్రీట్మెంట్. సార్ షేర్ అయిందా? ఓకే షేర్ అయింది సార్. ఓకే కంటిన్యూ సార్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈరోజు మనం డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో భాగంగా లో బీపీ, హై బీపీ, సో ఈ రెండింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏంటంటే మనకి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో, అంటే ఇప్పుడున్న జీవిత చక్రంలో ఎట్లా ఉందంటే బిజీ, ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువ అవడం. సో ఇలాంటి సమయాల్లో మనం మన ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోకపోవడం, తినే ఆహారంలో కూడా మనం సరైన జాగ్రత్తలు పాటించకపోవడం, సో ఇవన్నీ కూడా మన యొక్క అనారోగ్యానికి ముఖ్య కారణం అయిపోతూ ఉంది. సో అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, సో ఆ పోషకాలు సరిగ్గా శరీరానికి అందకపోవడం, సో ఇలాంటి సమస్యలు మెయిన్ కారణంగా ఈరోజు బీపీ, ఒకసారి బీపీ
అటాక్ అయిందంటే సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం టాబ్లెట్స్ అనేవి ఇంగ్లీష్ మెడిసిన్ అనేవి ఇక డైలీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అదే క్రమంలో మనం ఎప్పుడైతే లాంగ్ టర్మ్ గా మనం ఈ యొక్క మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే తీసుకుంటామో అది తీసుకోవడం వల్ల అవి కొంచెం కొంచెంగా బాడీలో ప్రతి కణంలో వెళ్ళిపోతూ ఉంటది. సో ముఖ్యంగా మనం గమనిస్తే ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని కూడా డ్రగ్స్ అంటే మత్తు ఏదైతే కెమికల్స్ ఉందో ఎక్కువగా మత్తు అనేది ఉంటది. సో అది బాడీలో ఎక్కువైతే మిగతా ఆర్గాన్స్ మీద వాటి యొక్క ప్రభావం అనేది పడతా ఉంటది. సో బీపీ కదా, చిన్న గోళీ కదా అని డైలీ ఒకటే కదా అని వేసుకుంటా ఉంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటది. మిగతా ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో కిడ్నీ మీద ఎక్కువగా ఆ యొక్క మెడిసిన్ ప్రభావం అనేది ముందుగా పడుతుంది. తర్వాత లివర్, తర్వాత హార్ట్. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఆర్గాన్ మీద ఈ యొక్క మెడిసిన్స్ ప్రభావం అనేది చాలా చాలా తీవ్రంగా పడే అవకాశం ఉంటుంది. సో అందుకే మనం బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. సో మనం ముఖ్యంగా గమనిస్తే మన పూర్వీకులు సరైన ఆహారం తినేవారు, మంచి ఆహారం తినేవారు, ఎలాంటి కెమికల్ లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి ఆహారాన్ని తినేవాళ్ళు. సో వారికి అందుకే మంచి పోషకాలు అనేవి ఉండేవి. సో ఎక్కువ దంపుడు బియ్యం కానీ, రాగులు, సజ్జలు ఇలాంటి ఎక్కువగా వాళ్ళు తినేవాళ్ళు. సో అవి తినడం వల్ల వారికి మంచి పోషకాలు శరీరానికి అందుతూ ఉండేవి, మంచిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వారికి ఎలాంటి సమస్యలు అనేవి కూడా రాకుండా ఉండేవి. కానీ ప్రస్తుతం చూస్తే మనకి అన్ని కూడా మనం తినే ప్రతి ఒక్క ఆహారం కూడా పూర్తిగా కెమికల్ తోటి ప్లస్ సరైన పోషకాలు ఉండట్లేదు. హైబ్రిడ్, ప్రతి పంట కూడా హైబ్రిడ్ గా ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ పంట రావాలని చెప్పేసి అనేక రకాల కెమికల్స్ వాడటం, ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడటం. సో ఈ విధంగా చేయడం వల్ల శరీరానికి సరైన పోషకాలు అందక ఈరోజు చిన్న వయసు నుంచే అనేక రోగాలకి కారణమవుతా ఉన్నాం. సో అలాంటి సందర్భంలో మనం గమనించాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండాలి. సో ఇలా గమనిస్తే మనం ముందుగా లో బీపీ గురించి తెలుసుకుందాం. లో బీపీ నోని, స్పిరులినా, అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్. సో అసలు బీపీ ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. సో మన శరీరంలో ఈ యొక్క బ్లడ్ కణాల్లో ముఖ్యంగా రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్, మన శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి హెచ్డిఎల్, 2 ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. సో మంచి కొవ్వులు ఉంటాయి, చెడు కొవ్వులు ఉంటాయి. సో మంచి కొవ్వులు ఏం చేస్తాయి అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, ప్రతి ఆర్గాన్ని సక్రమంగా పనిచేలా చేస్తుంది. అదే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే మనకి ఈ యొక్క సమస్యలు అనేవి రావడం స్టార్ట్ అవుతూ ఉంటది. అందుకే మనం మంచి కొలెస్ట్రాల్ తగ్గినప్పుడు మనకి లో బీపీ వస్తుంది. ఈ యొక్క మంచి కొలెస్ట్రాల్ తగ్గడానికి కారణం ఏంటంటే మనం సరైన ఆహారం, సరైన పోషకాలు తీసుకోలేకపోవడమే. సో ముందుగా ఇక్కడ మనం గమనిస్తే మన సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ యొక్క పోషకాలు ఏవైతే ఉన్నాయో మనం ప్రస్తుత పరిస్థితుల్లో మనం తీసుకునే ఆహారంలో ఏవైతే పోషకాలు లేవో వాటిని భర్తీ చేసుకుంటూ మనం వెళ్తే ఈ యొక్క లో బీపీ నుంచి మనం బయటపడవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం పూర్వకాలంలో చూస్తే అదే మంచి పోషకాలు తీసుకున్నారు, వాళ్ళకి ఎలాంటి బీపీ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి కాదు. సో ఈరోజు మనం లో బీపీ గురించి ఈ యొక్క నోని మెయిన్ గా
నూనె తీసుకోవాలి. ఫస్ట్ నూనె సర్వరోగ నివారణ మనకు తెలుసు. అనేక సంవత్సరాల నుంచి ఆయుర్వేదికలో ఈ యొక్క నూనెను ఉపయోగించడం జరిగింది. సో నూనె తీసుకోవడం వల్ల ముందుగా మనం పరగడుపును తీసుకున్నట్లయితే ప్రతి కణాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఏదైతే తర్వాత మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దాన్ని ప్రతి కణాన్ని శోషించడానికి యాక్టివ్గా రెడీగా ఉంచుతుంది. సో అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. ఏదైతే రోగాల్ని మనం మన శరీరానికి అటాక్ కాకుండా ఈ యొక్క నూనె అనేది ముందు జాగ్రత్తగా ఫైట్ చేస్తుంది. ఆ యొక్క డిసీజ్ని రాకుండా మనకి శరీరానికి అటాక్ కాకుండా ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా చేస్తుంది. తర్వాత వచ్చేసి స్పిరులినా. స్పిరులినా తెలుసు మనకి పోషకాల రారాజు అని కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇందులో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, పోషకాలు చాలా ఉంటాయి. సో ఈ పోషకాలు ఎప్పుడైతే మన శరీరానికి సరిగ్గా అందుతాయో మన శరీరం యాక్టివ్గా ఉంటుంది. ప్రతి ఆర్గాన్ కూడా సక్రమంగా పనిచేస్తుంది. స్పిరులినా ఏంటంటే సముద్రపు అడుగు భాగంలో దాదాపు 150 అడుగుల లోతులో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ యొక్క నాచు అనేది ఉంటది. ఆ యొక్క నాచు ద్వారా తీసినటువంటి పదార్థమే ఈ యొక్క స్పిరులినా. సో ఇది గమనిస్తే మనం స్పిరులినాని ఈ తాబేలు, సముద్రంలో ఉండేటువంటి తాబేలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 450 సంవత్సరాలు పైగా జీవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఇది తాబేలు ఈ యొక్క స్పిరులినా తిని దాని యొక్క జీవిత చక్రాన్ని పెంచుకుంటుంది. సో అందుకే స్పిరులినాలో ఇన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి మన యొక్క లైఫ్ స్టైల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క స్పిరులినా దాదాపుగా 32 రోగాలకు పనిచేస్తుందండి. అంటే అన్ని రకాల పోషకాలు ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇమ్యూనిటీ పవర్ అనేది స్ట్రాంగ్గా చేస్తుంది. సో ముఖ్యంగా మనం గమనిస్తే బ్లడ్ మనం ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఈ యొక్క స్పిరులినా తీసుకున్నట్లయితే ప్లేట్లెట్స్ ఎమ్మటనే మనకి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా జ్వరం వచ్చినప్పుడు కానీ మనం స్పిరులినాని ఎక్కువ తీసుకుంటే ఈ యొక్క బ్లడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో ఎప్పుడు కూడా ఈ బ్లడ్ అనేది ఎప్పుడైతే తక్కువ అవుతుందో మనకు లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే బ్లడ్ అనేది ఖచ్చితంగా మనకి సరైన స్థాయిలో ఉండాలి. ఆ యొక్క స్థాయి ఎప్పుడైతే తగ్గుతుందో లో బీపీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం నీరసంగా ఉంటామో లేకుంటే పని ఒత్తిడి వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. సో అలాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క స్పిరులినా ద్వారా మనం రికవరీ చేసుకోవచ్చు. సో అందుకే స్పిరులినా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్పిరులినా తీసుకుంటామో ఈ యొక్క బ్లడ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. బ్లడ్ లో కణాలు అనేవి ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. సో సరైన శరీరానికి సరిపడినటువంటి బ్లడ్ ఎప్పుడైతే ఉంటుందో లో బీపీ వచ్చే అవకాశం ఉండదు. సో అందుకే మనం లో బీపీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్పిరులినా ఖచ్చితంగా తీసుకోవాలి. సో అలోవెరా తెలుసు మనకి, అలోవెరా, ఆమ్లా ఈ రెండు కూడా మన శరీరానికి సరైన ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది. ఆ ఇమ్యూనిటీ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగ్గా ఉంటుందో మనకి చాలా రకాల డిసీజెస్ అనేవి మన శరీరాన్ని అటాక్ చేయకుండా ఈ యొక్క అలోవెరా, ఆమ్లా కూడా రెండు మనకి శరీరానికి చాలా ప్రొటెక్షన్ గా పనిచేస్తాయి. సో ముఖ్యంగా మనం గమనిస్తే రైస్ బ్రాన్ ఆయిల్. సో రైస్ బ్రాన్ ఆయిల్లో అనేక రకాల ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అమైనో ఆమ్లాలు ఉంటాయి, మంచి మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ ఉన్నా కానీ మన శరీరంలో ఆ యొక్క చెడు కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ని ఎక్కువగా మనం ఈ యొక్క ఆయిల్ ద్వారా, రైస్ బ్రాన్ ఆయిల్ ద్వారా మన శరీరానికి అందిస్తూ ఉంటుంది. సో ఒకటే గమనించాలి, మనం లో బీపీ ఉందంటే ఖచ్చితంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉందని అర్థం. సో ఈ యొక్క మంచి కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో మనకి లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల ఆ యొక్క సమస్య అనేది మనం క్లియర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఖచ్చితంగా వాడాలి. సో ఈ విధంగా మనం లో బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మళ్ళొకసారి నూనె, స్పిరులినా,
అలోవెరా ఆమ్లా అండ్ రైస్ బ్రెయిన్ ఆయిల్. సో ఇవి తీసుకుంటే మనం లో బీపీ నుంచి బయటపడవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హై బీపీ. సో హై బీపీ అంటే తెలుసు మనకి బ్లడ్ ప్రెషర్ అనేది స్పీడ్గా ఉంటుంది, హైగా ఉంటుంది. ఇందాక మనం గమనిస్తే బ్లడ్ తక్కువగా ఉండి బ్లడ్ లో మంచి కొలెస్ట్రాల్ తక్కువ అయినప్పుడు లో బీపీ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం గమనిస్తే హై బీపీ రావడానికి కారణం ఏంటంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవడం, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఈ యొక్క హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రక్తనాళాల వ్యవస్థ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా లేనప్పుడు, ప్లస్ రక్తనాళాల లోపల ఈ యొక్క బ్లడ్ అనేది సర్క్యులేషన్ అనేది ఎప్పుడైతే అడ్డంకిగా అవుతుందో, సర్క్యులేషన్ అవడానికి ఇబ్బందిగా ఉంటుందో, అలాంటి సమయంలో మనకి హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బ్లడ్ అనేది శరీర భాగాలకి సక్రమంగా సప్లై అవ్వాలి. ఎప్పుడైతే ఆ సప్లై అనేది అవరోధంగా అవుతుందో మనకి హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్య కారణం ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, ప్లస్ శరీర రక్తనాళాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం, మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఇప్పుడు జంక్ ఫుడ్, అదేవిధంగా కెమికల్ ఫుడ్, మిక్స్డ్ ఫుడ్ ఏదైతే ఉందో, అనేక రకాల చెడు ఆహారం ఏదైతే ఉందో అది తీసుకోవడం వల్ల మన శరీరంలో ఈ యొక్క కొవ్వులు అనేవి పేరుకుపోవడం జరుగుతూ ఉంటది. సో అలాంటి కొవ్వులు ఎప్పుడైతే పేరుకుపోతాయో అప్పుడు మనకి హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పని ఒత్తిడి. సో మనం ప్రతి విషయానికి కూడా టెన్షన్ పడిపోవటం. సో ఎప్పుడైతే మనం ఒత్తిడికి గురవుతామో ఆ ఒత్తిడికి గురైనప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటది. సో అలాంటి సమయంలో ఈ యొక్క హై బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే హై బీపీ వస్తుందో ఖచ్చితంగా మనం జాగ్రత్త తీసుకోవాలి. సో మన దాంట్లో దొరికేటువంటి, మన వెస్టేజ్ లో దొరికేటువంటి సప్లిమెంట్స్ నోని, ఫ్లాక్స్ ఆయిల్ లేదా క్రిల్ ఆయిల్, ఎలార్జినైన్, Q10, ఇంకా రైస్ బ్రెయిన్ ఆయిల్, అది కామన్. సో లో బీపీ, హై బీపీ కూడా కామన్ గా నూనె తీసుకోవచ్చు. సో నూనె గురించి చెప్పుకున్నాం. ఫ్లాక్స్ ఆయిల్. సో చూడండి, ఫ్లాక్స్ ఆయిల్ మనకి అవిసె గింజలతో తయారు చేసిన అటువంటి సప్లిమెంట్. సో అవిసె గింజల ఆయిల్ మనకి అనేక రకాల మంచి కొవ్వులు ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా దీని పనితీరు ఏంటంటే మన శరీర రక్త కణాల్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, రక్త కణాల్లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. అదేవిధంగా ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అయినటువంటి సప్లై చేసేటువంటి రక్తనాళాల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్ గా చేసి ఆ రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి కొవ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని కరిగించే ప్రయత్నం ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ కొవ్వులు కరిగి ఆ యొక్క రక్తనాళాలు ఫ్రీగా ఉంటాయో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ప్రెషర్ లేకుండా సాఫీగా ప్రతి కణానికి రక్తం అందేలా చేస్తుంది. సో ఎప్పుడైతే ప్రతి ఆర్గాన్ కి రక్తం సప్లై అవుతుందో, సాఫీగా జరుగుతుందో, మనకి హై బీపీ వచ్చే అవకాశం ఉండదు. అందుకే ఖచ్చితంగా మనం ఈ యొక్క క్రిల్ ఆయిల్ లేదా ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. క్రిల్ ఆయిల్ కూడా సేమ్ ఏదైతే ఈ నాడీ వ్యవస్థ ఉందో, నాడీ వ్యవస్థ ప్లస్ రక్తనాళాల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ యొక్క వ్యవస్థని పటిష్టం చేస్తుంది ఈ క్రిల్ ఆయిల్ అనేది. సో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు మనం. సో ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్ దాదాపు ఒకే పని చేస్తుంది కాబట్టి, సో ఫ్లాక్స్ ఆయిల్ ఒక 3 ఫ్లాక్స్ ఆయిల్ కి ఒక క్రిల్ ఆయిల్ సమానం అనమాట. ఏంటంటే ఒక క్రిల్ ఆయిల్ తీసుకుంటే మనకి దాదాపు 3 ఫ్లాక్స్ ఆయిల్ తీసుకున్నటువంటి పనితనం అనేది క్రిల్ ఆయిల్ చేస్తుంది. మన యొక్క స్తోమతను బట్టి మనం ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవచ్చు, లేదంటే క్రిల్ ఆయిల్ వాడుకోవచ్చు. సో క్రిల్ ఆయిల్ అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లాక్స్ ఆయిల్ తీసుకొనైనా వాడచ్చు. మనం దేనికి ఏది వీలుగా ఉంటే, మనకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి. సో అదేవిధంగా ఎలార్జినైన్. సో ఎలార్జినైన్ మనకు తెలుసు, బాడీలో ఉన్నటువంటి రక్తము
ప్యూరిఫై చేస్తుంది. బ్లడ్ లో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో, టాక్సిన్స్ ఇంకా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసి బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది ఈ ఎలర్జినైన్ అనేది. సో ఈ యొక్క హృదయనాళ వ్యవస్థ ఏదైతే ఉందో, హృదయనాళ వ్యవస్థని పటిష్టంగా చేస్తుంది. హృదయానికి ఈ యొక్క బ్లడ్ సప్లై అనేది అందించడంలో ఈ యొక్క ఎలర్జిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇస్తుంది. సో ఎప్పుడైనా మనం నీరసంగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎలర్జిని తీసుకుంటే వెంబటనే మనకి ఇన్స్టెంట్ గా మనకి ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. సో Q10 కూడా సేమ్ మనకి ఈ యొక్క బ్లడ్ అనేది కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. ప్లస్ అనేక రకాల ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉంటాయి. సో Q10 కూడా మనకి ఈ యొక్క హృదయనాళ వ్యవస్థకి చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా మన యొక్క హార్ట్ కి సరైన ఆహారంగా పనిచేస్తుంది ఈ యొక్క Q10 అనేది. సో Q10 అనేది మామూలుగా అయితే 12 సంవత్సరాల లోపు శరీరం అంతటే తానే తయారు చేసుకుంటుంది. సో 12 సంవత్సరాలు దాటినాక శరీరంలో ఆ యొక్క ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. సో దాన్ని మనం ఈ యొక్క సప్లిమెంట్స్ ద్వారా భర్తీ చేసుకోవచ్చు ఈ యొక్క Q10 అనేది. సో రైస్ బ్రెన్ అనేది యథావిధిగా మనం ఖచ్చితంగా రైస్ బ్రెన్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ రెండిట్లో గమనిస్తే లో బీపీకి స్పిర్లినా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం మన యొక్క కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క స్పిర్లినా ఈ యొక్క కణాలని ఉత్పత్తి చేస్తుంది. ఎమ్మటనే ఈ యొక్క లో బీపీ రాకుండా దాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ హై బీపీ కాడికి వచ్చేసరికి మనం ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, ఖచ్చితంగా మనం ఎలర్జినైన్, ఇవి కూడా ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి ఈరోజు లో బీపీ హై బీపీ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. కదా ఈ రోజు సెషన్ లో భాగంగా ఇది సార్ మీ వాయిస్ రావడం లేదు సార్ కొంచెం. ఓకే ఓకే వినిపిస్తుందా సార్? ఇంకా లోనే ఉంది సార్, కొంచెం పెంచండి. ఓకేనా సార్? ఓకే బెటర్. ఓకే థ్యాంక్ యూ అండి. సో వచ్చేసారు కదా లో బీపీ హై బీపీ. సో మీరు వీటికి సంబంధించి సప్లిమెంట్స్ ని అసలు నూనె ఏం చేస్తుంది, దేనికి ఉపయోగపడుతుంది, స్పిరులినా కానీ ఇలాంటి ఇవి నేర్చుకోండి. ఇవి నేర్చుకోవడానికి ఇప్పుడు ఈ చెప్పే సెషన్స్ అన్ని రికార్డ్ అవుతాయి, మీకు యూట్యూబ్ లో ఉంటాయి. రిపీటెడ్ గా చూడండి. మన అఫీషియల్ ఛానల్ ఉంది కదా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్. నాగేంద్ర గారు అన్మ్యూట్ ఇచ్చారు చూడండి. నాగేంద్ర గారు అన్మ్యూట్ ఇచ్చాను. శ్రీ మిర్జీ, గుడ్ మార్నింగ్ సార్. అది శ్రీమంత్రం చదవనికి చేసిన అట్లనే ఉండిపోయింది సార్, సారీ. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, మంచి సెషన్ ఇచ్చిండు రామారావు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఇంకెవరైనా చెప్పేవారంటే హ్యాండ్ రైజ్ చేయండి. ప్రొడక్ట్ గురించి ఈరోజు సెషన్లో ప్రొడక్ట్ కాబట్టి షెడ్యూల్లో భాగంగా సో ప్రొడక్ట్స్ గురించి చెప్పేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. సో 130 మెంబర్స్ ఉన్నారు. సో ఎనీ 2 ప్రొడక్ట్స్ గురించి చెప్పండి.
ఓకే అండి, ఎవరు చెప్పరా? 1 మినిట్ నేను చెప్తాను. పుల్లే సార్, అన్మిట్ ఇచ్చాను. మార్నింగ్ స్టేజెస్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? హాయ్ సార్. మోహన్ సార్ ఆన్సర్ చేసిందిగా. ఓకే సబ్జెక్ట్ మోహన్ సార్ చెప్తారు. ఇచ్చాను సార్. మోహన్ సార్ అన్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, ఈరోజు చిన్న ప్రాబ్లం. ఒక 2 డిసీజెస్ గురించి కూడా నేను చెప్తా సార్. మోహన్ సార్ అయినాక నాకు ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ కంటిన్యూ మోహన్ సార్. సో ఈ మధ్య కాలంలో చాలా మందికి పురుషుల్లో వచ్చేటువంటి ఒక సమస్య వెరికోసిల్. దాన్ని మనం వృషణాలు వాపు రావటం కానీ లేదంటే బుడ్డ అని చెప్తారు అనమాట. సో ఎందుకు ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని అంటే, ఏదైనా పని చేస్తున్నప్పుడు దాంట్లో టెస్టిస్ లో ఉన్నటువంటి నర్వ్స్ ఏవైతే ఉంటాయో కొన్నిసార్లు అనుకోకుండా కండరాలలో ఉన్నటువంటి లేకపోతే నర్వ్స్ కానీ పట్టుకోవటం, లేదంటే చిన్న మిస్టేక్ జరగటం, సో కొంచెం ఫోల్డ్ కావటం కానీ, అట్లాంటి పరిస్థితుల్లో ఏమైతే అంటే టెస్టిస్ అనేవి అవి స్వెల్లింగ్ రావటం జరుగుతుంది. కొంత పెయిన్ కూడా ఉంటుంది అనమాట. అట్లా ఉండడం వల్ల అది రాను తీసుకున్నటువంటి ఏదైతే ఫుడ్ మెటీరియల్స్ ఆర్గాన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టెస్టిస్ లో ఉన్నటువంటి సున్నితమైనటువంటి భాగం ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా వాటర్ పేరుకొని పోవటం జరుగుతుంది. సో క్రమంగా పేరుకొని పోవటం వల్ల అది ఎక్కువగా లావు కావటము, తర్వాత వాపు రావటము, నడుస్తున్నప్పుడు ఇబ్బంది రావటము, ఈ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఎక్కువ కాలం కనుక దాన్ని అట్లనే ఉంచినట్టయితే అది టెంపరీ పోయి కంటిన్యూయేషన్లో అట్లనే ఉంటుంది అనమాట. అట్లా ఉండడం వల్ల చాలా మందికి నీరు తీయాల్సి వస్తుంది. ఎందుకు? ఆ స్వెల్లింగ్ ఉంది కాబట్టి, నడవటంలో ప్రాబ్లం అవుతుంది కాబట్టి నీరు తీయాల్సి వస్తుంది. చుట్టూ ఉన్నటువంటి టిష్యూలో వాటర్ పేరుకొని పోవడం ఎక్కువ అవుతుంది. సో రాను వెరికోసిల్ ఎక్కువ అవుతున్నప్పుడు పెని సో అట్లాంటప్పుడు సంసార జీవితానికి కూడా కొంత అన్ఫిట్ అనేటువంటి విషయాలు అక్కడ జరుగుతాయి. సో కాబట్టి దాన్ని ముందే గుర్తించి ఎప్పుడైతే కింద పడటమో లేకపోతే నరాలు పట్టుకోవటమో ఇట్లా జరిగినప్పుడు సమస్య చిన్నదే, కానీ రాను తీవ్రతరం కాకుండా చూసుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మరి దానికి వెరికోసిల్ ఆపరేషన్ చేసి చేసుకొని ఇబ్బంది పడి చిన్నప్పుడే గుర్తించడం వల్ల ఏం వాడాలి అనేది మనము ఒక నూనె, తర్వాత ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడెర్మా, ప్రోస్టేట్ కేర్, ఈ గ్యానోడెర్మా ఫ్లాక్స్ ఆయిల్ నూనె వాడటం వల్ల క్యూర్ దాన్ని మనం వెరికోసిల్ని మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. సో అదొకటి అండి. తర్వాత అట్లనే టెస్టిస్ ప్రాబ్లం కూడా ఉంది దీంట్లో. చాలా మందికి ఇంతకుముందు చెప్పినాం కదా సార్, 2 ఒకటే అనుకోండి, కానీ దగ్గర రిలేషన్ ఉంది. ఈ టెస్టిస్ ప్రాబ్లము ఎట్లా జరగవచ్చు? ఇప్పుడు అన్నాం కదా, బరువు మోసి తర్వాత ఏదైనా దునికినప్పుడు లేకపోతే రన్నింగ్ చేసేటప్పుడు
హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు టెస్టిస్ లో ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. సో ఏమవుతుంది అని అంటే కండరాలు పట్టుకోవటం వల్ల ఆ ఒకటి స్వెల్లింగ్ రావటం, ఒకటేమో చిన్నగా ఉండటం, హెవీ పెయిన్ ఉండటం, ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పడానికి ఏం అర్థం కాదు. కాబట్టి అట్లాంటి ప్రాబ్లం ఎదుర్కోకుండా దాన్ని మనం దీనికి ఏం వాడొచ్చు. సో ఇక వెరికోసిల్ వేరు, టెస్టిస్ ప్రాబ్లం వేరు. కాబట్టి టెస్టిస్ ప్రాబ్లానికి వచ్చేసి గ్యానోడెర్మా, నోని, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, స్పిరులినా, ఫుట్ ప్యాచ్. సో ఇవి వాడినట్లయితే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటకు వస్తాం. వెరికోసిల్ అనేది దీర్ఘకాలికమైనటువంటి సమస్య. తర్వాత టెస్టిస్ ప్రాబ్లం అనేది ఏమో టెంపరీ అనమాట. సో టెంపరీ దానికి కంటిన్యూషన్ దానికి మనం డిఫరెన్సెస్ కూడా గుర్తించవచ్చు. సో వెరికోసిల్ పెద్దగా నొప్పి ఉండదు, టెస్టిస్ ప్రాబ్లం అయితే పెయిన్ వస్తుంది అనమాట. సో ఇదండి చాలా వరకు తెలుసు ఊర్లలో కూడా ఏదో దునికినప్పుడు టెస్టిస్ అనేవి అటు ఇటు అయినాయి అని చెప్పేసి అంటారు. అలాంటప్పుడు చాలా మంది రైట్ సైడ్ ఉన్నటువంటి చిన్న దారం ఉంచితే, రబ్బర్ బ్యాండ్ కానీ వేసి ఉంచితే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏదైతే స్వెల్లింగ్ వచ్చిందో పెయిన్ మనకు కచ్చకాయలు అని ఉంటాయి, దాని యొక్క ఆకులు తీసుకొని బాగా దాన్ని రబ్ చేసిన తర్వాత మెత్తగా దంచి ఏ భాగంలోనైతే ప్రాబ్లం ఉందో ఆ భాగంలో మనం కట్టినట్టయితే ఆ స్వెల్లింగ్ వచ్చింది లేకపోతే పెయిన్ ఉన్నది అంతా కూడా మళ్ళీ 2 ఈక్వల్ గా అవటం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆ రెండింటి ద్వారా, అంటే న్యాచురల్ మెథడ్, రెండోది ఏంటంటే గ్యానోడెర్మా. సో ఇంకా సైన్స్ పరంగా ఆలోచిస్తే మెడికల్ గా బాడీలో ఎప్పుడైతే ఈ పిహెచ్ లెవెల్స్ అనేవి ఎక్కువ తక్కువ కావటం జరుగుతుందో, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు కూడా ఈ టెస్టిస్ ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంతో పెద్ద హైట్ నుంచి దునికినప్పుడు కూడా జరగనిది చిన్న తట్టురాయి తగిలినప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో లోకల్లా అట్లా చాలా మందికి తెలిసినటువంటి ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ముందే మన సప్లిమెంట్స్ కనుక వాడుకున్నట్లయితే కొంతవరకు దీన్ని నిరోధించే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తుంటాం. ముందే మనం వాడుకోవటం వల్ల నష్టాన్ని కూడా మనం పూరించవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలా 2 డిసీజెస్ కంప్లీట్ చేస్తున్నాం. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదా మోహన్ సార్ గారు చెప్పింది వెరికోసిల్, టెస్టిస్ ప్రశ్నలకు సంబంధించి. సో ఈ వాపుకు సంబంధించి ఎట్లా మన సప్లిమెంట్స్ ఏం వాడాలి, తర్వాత న్యాచురల్ థెరపీలో ఎట్లా వాడాలని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పుల్లయ్య సార్ మేనేజ్ చేస్తారా? సార్ అన్మ్యూట్ ఇచ్చాను. Yeah. Srimrizi, good morning Vestigians, good morning leaders, good morning Premchand sir, good morning. Sir, good morning sir. Voice clear? Yes sir. Oh, super, thank you. Super, ee roju session excellent. Srimrizi చెప్పిన రాజిరెడ్డి సార్ గారికి అండ్ ఛాంపియన్ అండ్ అఫర్మేషన్ గ్రాటిట్యూడ్ చెప్పిన ఆల్ లీడర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా పిసిఓడి ప్రాబ్లం గురించి మంజులమ్మ ఎక్సలెంట్ గా అనుభవం చెప్పింది, చాలా వాడుకొని. ఎస్, ఈ రోజు 100 మెంబర్స్ లో 70-80 మెంబర్స్ కి పిసిఓడి ప్రాబ్లం ఉంది, బట్ చెప్పుకోలేకపోతున్నారు. ఆ విషయంలో మనం కొంచెం ఇంటెన్షన్ తీసుకొని మనమే చెప్పాల్సి వస్తుంది. సో కొంతమంది ఆరోగ్యం హెల్త్ కాపాడాల్సిన అవసరం కూడా మనదే. కాబట్టి ఆ పిసిఓడి ప్రాబ్లం మీద చాలా మంది కాన్సన్ట్రేషన్ చేయండి. చాలా బాగా చెప్పిన మంజుల, థ్యాంక్ యూ. అదేవిధంగా లో బీపీ, ఐబీపీ ప్రతి ఇంట్లో ఉంది. ఇది లో బీపీ, ఐబీపీ ప్రతి ఇంట్లో ఉంది, ఏదో ఒక ప్రాబ్లం కంపల్సరీ ఉంది.
సో ఆ ప్రాబ్లం ఒకసారి బీపీ వస్తే జీవితాంతం గోళీ వేసుకోవాలని అంటారు కదా డాక్టర్ గారు. అంటే బతుకున్న రోజులు మందులు వాడుకోవాల్సిందే. సో దాని ఎఫెక్ట్ తోటి 100 సంవత్సరాల మనిషి ఈ రోజు 67 ఏళ్ళకి వచ్చినాం మనం. చూడండి ఎంత ఘోరంగా. అట్లాంటిది మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ద్వారా మన జీవితాన్ని మళ్ళీ 100 ఇయర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది మన సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా. దీని గురించి చాలా నీట్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ రామారావు సార్. అండ్ మోహన్ సార్ చెప్పింది వెరికోస్. వెరికోసిల్ అనేది చాలా చాలా డేంజర్ అండి. ఈ రోజు చాలా మందికి కనపడుతుంది, ఆల్రెడీ తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే దాన్ని నమ్మట్లే. తర్వాత దానికి కంపల్సరీ ఆపరేషన్ చేపియాలి, ఏదో నరాల నుంచి తీయాలి ఏదో అని డాక్టర్ చెప్తా ఉంటారు. బట్ అది నమ్మి కొంతమంది ప్రాబ్లమ్స్ లో పడ్డారు. తక్కువ కాక కూడా ఇబ్బంది పడుతున్నారు. బట్ మన సప్లిమెంట్స్ రెగ్యులర్ గా వాడుకోవడం ద్వారా ఆ ప్రాబ్లం కూడా పూర్తి అవుతుంది. బట్ 1 నెల 2 నెలలు కాదు, ఎట్టి పరిస్థితిలో 4 to 6 months 4 నెలల నుంచి 6 నెలలు ప్రొడక్ట్ మనం వాడుకోవడం ద్వారా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా పూర్తి అవుతుందని కంపల్సరీ చెప్పాలి. థ్యాంక్ యూ మోహన్ సార్, ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే చూడండి, మనం ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లీడర్స్ రావడం, ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పడం ద్వారా చాలా మందికి ఇంత బాగా కనెక్ట్ అవుతుంది. సూపర్. థ్యాంక్ యూ మోహన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సార్. ఒక్క నిమిషం సార్. యా, ఇక్కడ వెరికోసిల్ వేరు, వెరికోస్ వీన్స్ వేరు. ఓకే సార్. నేను చెప్పింది వెరికోసిల్ అంటే బుడ్డ అంటారు కదా, బుడ్డ దిగింది అంటారు. అవును, అది చెప్పిన. వెరికోస్ వీన్స్ ఏమో నరాలు జామ్ అయిపోయి చిన్న గాయం ఏర్పడము, లేకపోతే కాలు గుంజడం. అది రేపు చెప్పుదాము, అంటే టైం ఉన్నప్పుడు. ఇక్కడ డిఫరెన్స్ అనమాట. సూపర్. ఎస్ సార్. ప్రతిరోజు దానికే మనకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని రోజు ఒక సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ రామారావు సార్ ఎట్లా తీసుకుంటారో మనం అందరం అట్లా తీసుకుంటే జూమ్ లో ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్ నేర్పించడం అవుతాం. దానివల్ల వాళ్ళకు డెవలప్మెంట్ కి ఈజీ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ మోహన్ సార్ అండ్ థ్యాంక్ యూ ప్రేమ్ సార్. సూపర్. నేను చెప్పాల్సింది ఏంటంటే, సబ్జెక్ట్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అందరికి రోజు నేర్చుకుంటూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కాకపోతే నేను చెప్పాల్సింది ఏదో తోసింది నా అనుభవం, అది చెప్తున్నా. నేను ఒక చిన్న సబ్జెక్ట్ చెప్పే ముందు చిన్న స్టోరీ చెప్తానండి. ఏంటంటే, ఒక తండ్రి కొడుకు ఉన్నారండి. ఒక తండ్రి కొడుకు. ఆ తండ్రి కొడుకు ఉంటే ఏమందంటే, ఆ కొడుకుని మంచిగా, ఒకడే కొడుకు, మంచిగా చదివిపిచ్చిరు, చేసిరు, పెళ్లి చేసిండు. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులకు తల్లి చచ్చిపోయింది. తర్వాత తండ్రి ఉన్నాడు. తండ్రి ఉన్న తర్వాత ఆ కోడలు ఉన్నది కదా, ఏమండి పెళ్లి అయింది, ఇప్పుడు 1 year అయింది, కొంచెం మనం సపరేట్ ఉందాము అంటే, లేదు నాకున్నది మా తండ్రి ఒక్కడే ఉన్నాడు, నేను సపరేట్ ఎట్లా ఉంచుకుంటా, నాయమటే ఉండాలి, మన దగ్గర ఉండాలి అని పెళ్ళానికి సర్ది చెప్పిండు. అట్లా 1 year అయింది. 1 year తర్వాత కుదరదు, మనం సపరేట్ ఉందాం, మీ నాన్నని పక్కకు పంపి అంటే, అట్లా బాగుండదు కదా, మా నాన్న ఒక్కడు ఎక్కడ ఉంటాడు అంటే, లేదు అట్లయితే నేను సంసారం చేస్తా, అట్లయితే కుదరదు అన్నాడు. అట్లయితే ఇంకా కొంచెం సంజాయించుకుంటూ, నేను తప్ప ఎవరు మా నాన్నకి, ఇంకెవరు లేరు కదా, పాప నన్ను కని పెంచి నన్ను ఇంత డెవలప్మెంట్ చేసిండు, ఇంత చదివిపించిండు, నన్ను ఒక ఇంటి వాన్ చేసిండు, మా నాన్న వదిలిపెడితే ఎట్లా బతకాలి నేను అని పెళ్ళానికి చెప్పుకున్నాడు. కానీ ఆ పెళ్ళం ఏంటంటే పొందలేక, లేదు ఎట్లా కూరదంటే, లేదు ఇంకొక సంవత్సరం ఉందామని చెప్పిండు. అదే సరే చెప్పి ఇంకొక సంవత్సరం ఉన్నారు. ఇంకో సంవత్సరం తర్వాత, లేదు పంపిస్తావా, నేను ఉండాలన్నా మీ నాయన ఉండాలన్నా, ఉంటే నాతో సంసారం చేయి, మీ నాయన తోలి ఇంట్లోకి పంపి, లేదా నేను వెళ్ళిపోతా అని అంటే, ఇంకా తండ్రి అబ్జర్వ్ చేయలేదు. బట్ ఓ రోజు ఆ కొడుకుకి ఏమనిపించిందో, నాన్న దా వాకింగ్కి వెళ్దాం రోజు అని చెప్పేసి 1 రోజు 2 రోజు 3 రోజు కంటిన్యూగా వాకింగ్ తీసుకుంటా పోతా ఉంటుండే, అదొకటి ఇదొకటి జోలు పెట్టుకుంటా ఉన్నారు. ఒక రోజు ఏమైందంటే, భార్య ఇంకా ఎక్కువ గొడవ పెట్టుకుంది, నువ్వు పంపిస్తావా పంపియవని. ఇంకో రోజు ఏంటంటే, ఇక ముసలివాడు కూడా కొంచెం ముసలిగా అయ్యిండు, కొన్ని వాకింగ్ తీసుకొని పోయిండు. ఇంకొంచెం దూరం తీసుకుపోయిండు, ఒక 2, 3, 4, 5 కిలోమీటర్ తీసుకుపోయి, నాన్న ఈ రోజుకి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడనే ఉండిపో,
నేను ఇంక ఈ నుంచి నీకు నాకు కుదరదు నాన్న, ఇక నేను సపరేట్గా ఉంటా, నేను మామ దగ్గర మామ ఇట్లా ఉండదంట, నేను సపరేట్గా ఉంటా, ఇక నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడిని వెళ్ళిపో అని చెప్పిండు తండ్రికి. అప్పుడు ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందంటే ఒకసారి ఆలోచించండి, చాలా అంటే చాలా బాధ ఉంటది. ఏందబ్బా ఇంత పెంచితే చేస్తే ఇది చేస్తే నన్ను ఇట్లా వదిలిపెడుతుండు, ఏం చేయాలి, నేను ఎక్కడ పోవాలి అనుకున్నాడు కొంతసేపు. దాని తర్వాత అంటే, అరే నాన్న నన్ను ఇంత దూరం తీసుకొచ్చినావు కదా, ఇంకొక 2 కిలోమీటర్లు నన్ను తీసుకుపోయి వదిలిపెట్టిపో అన్నాడంట. అంటే ఎందుకు నాన్న అంత దూరం అంటే, నేను మా నాన్నను కూడా ఇట్లే 5కి ఇంత దూరం తీసుకొచ్చి ఒకప్పుడు వదిలిపెట్టిపోయినా, మా నాన్న కూడా నేనే ఇట్లా వదిలిపెట్టిపోయినా, ఇవాళ నువ్వు నన్ను వదిలిపెట్టాలి కదా, అందుకే మా నాన్న ఏడు వదిలిపెట్టినా నువ్వు కూడా నన్ను వదిలిపెట్టిపో, అక్కడ ఉంటా అన్నాడంట. చూడండి, అంటే కర్మ సిద్ధాంతం. తన తండ్రిని ఏదో ఒక రోజు అట్లా పెండ్లం మాటలు పట్టుకొని వదిలిపెట్టిపోయి, వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి వదిలిపెట్టిపోయిన కొడుకు ఈ రోజు తన కొడుకు తనను కూడా వదిలిపెట్టిండు. అంటే ఎందుకు చెప్తున్నంటే, ఈ రోజు అప్లాండ్కి లైఫ్ లాండ్ సంబంధాలు కరెక్ట్ లేవు. కొంత ఏజ్ కొంత డెవలప్మెంట్ అయిన తర్వాత అప్లైనర్ని కంపల్సరీ ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు. అప్లైనర్ తోటి ఏం పని ఉంది? ఒక క్రౌన్ యాక్టర్ అయినా నేను, నాకు అప్లైనర్ తోటి ఏం పని ఉంది? ఎస్, నాకే అంత తెలుసు. స్టార్ యాక్టర్, డైమండ్ యాక్టర్ అవుతున్నారు, గోల్డ్ అవుతున్నారు, నాకు అన్ని తెలుసు. ఇంకా నా అప్లైనర్ ముసలోడు అయిపోయిండు, నా అప్లైనర్ తోటి నాకేం పని లేదు అని చెప్పేసి వదిలిపెట్టేసి తన దారి తను పట్టుకొని తిరుగుతున్నారండి. కానీ ఏదో ఒక రోజు ఒక అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. అనుభవం అప్లైన్ మనకెంత అదున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, మనకంటే 2 ఆకులు ఎక్కువ చదివినోడే అప్లైనర్. మనకంటే 2 ఆకులు ఎక్కువ చదివినోడే అప్లైనర్. నీకు అప్లైనర్ సపోర్ట్ ఉంటే ఇయాల నువ్వెంత డెవలప్‌మెంట్ అయినావో అంతకంటే ఎక్కువ డెవలప్‌మెంట్ అనేది కంపల్సరీ అవుతాము. అందుకని తల్లిదండ్రులని ఎక్కడనో మనం వదిలిపెట్టేది సమాజంలో జరుగుతూనే ఉంది ఆల్రెడీ. అట్లా మన ఫీల్డ్‌లో కూడా అప్లైనర్ వదిలిపెట్టి నేను నడిపిస్తానని అనుకుంటున్నారు. సో, దయచేసి కొంచెం, అంటే ఎవ్వరిని అంటలేను నేను. ఇట్లా జరుగుతుంది వేరే. సో, ఇప్పుడు మనం అట్లా గాకుండా మన తల్లిదండ్రులను మనం చూసుకున్నట్టే అందరిని కలుపుకుంటూ పోవాలి. అప్లైనర్‌ని, లైఫ్‌లైన్‌ని కలుపుకుంటూ పోతే మనం అందరం చాలా ఎక్సలెంట్‌గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. సో, దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ పాయింట్‌కొచ్చేద్దామండి. డబ్బు. ఈ జూన్‌లో 142 మంది ఉన్నారండి. 142 మందిలా ఐశ్వర్యవంతులు ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు? ఐశ్వర్యవంతులు అంటే ధనవంతులు ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ధనవంతులు, ఐశ్వర్యవంతులు. ఇక ధనవంతులు అంటే అయిపోయి ఆళ్ళకి అన్నీ ఉంటాయన్నట్టు ఇగ. ఆళ్ళకి ఏది లేదు నా దగ్గర. ఇల్లుంటది, కారుంటది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటది, ఆనందం ఉంటది, ఆరోగ్యం ఉంటది, బంగారం ఉంటది, వజ్రాలుంటాయి, వైఢూర్యాలుంటాయి, పిల్లలుంటారు, సంతోషం ఉంటది, అన్నీ ఉంటాయి. అట్లాంటి ఐశ్వర్యవంతులు కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ప్రేమ్ సార్ ఎంతమంది వచ్చిర్రు సార్? ఓ ప్రేమ్‌చంద్ సార్. సార్ మ్యూట్‌లోకి పోయిండా? సార్ 55 మెంబర్స్ సార్. 142 మెంబర్స్‌లో 55 మెంబర్స్ ధనవంతులు కావాలని కోరుకుంటున్నారు. సూపర్. 58. మరి 58 మరి మిగతా వాళ్ళు ఎందుకు హ్యాండ్ రైజ్ చేయట్లే? అంటే జూమ్ పక్కకి ఆన్ చేసి పక్కకెట్టిరా? లేకపోతే హ్యాండ్ రైజ్ చేయడం రావట్లేదా? లేకపోతే అక్కడ పెట్టి రెడీ అయితుర్రా స్నానం చేయడానికి? పెట్టుకున్నా సార్. 61 ఇచ్చారు. 61. 62. యెస్. అంటే అందరికి డబ్బు కావాలి, నేను ధనవంతుని కావాలి, నేను కోటీశ్వరుని కావాలి, నేను ఐశ్వర్యవంతుని కావాలి. కానీ అయ్యేదెట్లా? అందరికి కావాలి. యెస్. కానీ మరి ఏం చేయాలి నేను? ఏం చేస్తే ధనవంతునైతా? ఏం చేస్తే నేను కోటీశ్వరునైతా? ఏం చేస్తే ఐశ్వర్యవంతులనైతా అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. యెస్. చాలా ముఖ్యం. అది తెలుసుకోకపోతే కుదరదు. మీకున్న నాలెడ్జ్ కంపల్సరీ మీకుంటది ఎట్టి పరిస్థితిలో. ఈ వరంగలోళ్ళకైతే ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేయరయ్యా. వీళ్ళు మాత్రం మరి ఎప్పుడు లేపుతారో మీ రాజ్ కుమార్ సార్. ఓకే. మరి ఎన్నడు ఐశ్వర్యవంతుడైతాడో ఏమో. సూపర్.
టోటల్ ఎంతమంది సార్? 67 సార్. 69 వచ్చి మళ్ళీ 2 డౌన్ అయినాయి. ఓకే, 50% అవుతారన్నట్టు ఎక్కడ అంతేలే, అది కామన్ అది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. దీని అందరితో బోర్ మాట్లాడిన తర్వాత ఫీడ్బ్యాక్ అడగండి. ఆ 67 మెంబర్స్ అందరు మెలుగుతూనే ఉన్నారు కదా. అంతే. థ్యాంక్ యూ సూపర్ సార్. ఓకే, అంత క్లియర్ చేయండి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ లీడర్స్ అందరూ హ్యాండ్ రైజ్ చేసినందుకు. బట్ ఫర్ 10 minutes నా మాట వినండి. ఇప్పుడు ఈ 5:30కు లేదు, ఇప్పుడు 5:37 అవుతుంది. ఈ 10 minutes లో మీరు ఏం చేసేది ఏమి ఉండదు, బట్ వినండి. ఎందుకంటే ఈ రోజు మీ దగ్గర ₹1,00,000 మీ అకౌంట్ ఉంటే దాన్ని 10 లక్షలు చేయండి దయచేసి. 10 లక్షలు మీ అకౌంట్ ఉంటే దాన్ని ₹1,00,00,000 చేయండి. ₹1,00,00,000 ఉంటే 10 కోట్లు చేయి. 10 కోట్ల ఆస్తి నీకుంటే 100 కోట్ల ఆస్తి చేయి. కానీ చేయడం తప్పదు, చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. సో కాబట్టి ఏంటంటే నేను రాజును కావాలి, నేను ధనవంతుని కావాలంటే ఒక అప్లైనర్, ఒక టాప్ అప్లైనర్ మన గురువు గారు ఒక 7 పాయింట్లు చెప్పడం జరిగిందండి. నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ 7 పాయింట్స్ చెప్పడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా. ఏంటంటే ఈ రోజు రిస్క్ తీసుకోకపోవడం చాలా డేంజర్. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అంటే నాకు డబ్బు కావాలి కానీ నేను రిస్క్ తీసుకోను, నాకు డబ్బు కావాలి నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళను, నాకు డబ్బు కావాలి నేను చేసే పని చెయ్యను అనే ఫీలింగ్ లో ఉన్నారు. అది చాలా చాలా రాంగ్. ఎందుకంటే నువ్వు ధనికుడు కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ ధనికుడు బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టినోడికి ఇంకేది అక్కర్లే. బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టినోడికి ఏది అక్కర్లే, వానికి అన్ని వస్తాయి. కానీ మనం ఏం లేదు కదా, మన కట్టిక పేదవానిగా పుట్టినాం కాబట్టి ఇప్పుడు మనం ధనికులం కావాలి. అంటే ఏం చేయాలంటే మనం ఒక రాజు కావాలంటే పేదవానిగా ఉంటేనే తెలుస్తుంది. అట్లా ధనవంతులు కావాలంటే మనం పేదవానిగా ఏం కష్టం ఉంటది అనేది కూడా తెలియాలి. అంటే మనము వెస్టీజ్ లో కూడా ఒక రాజులు కావాలి, ఒక కోటీశ్వరుడు కావాలంటే ఏం చేయాలి అనేదే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏం చేయాలి అంటే షార్ట్ కట్ లేదు, దీనికి షార్ట్ కట్ లేదు. కంపల్సరీ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో దీనికి టైం కేటాయించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నుంచి 5 సంవత్సరాలు కంపల్సరీ టైం కేటాయించాలి. కేటాయించిన తర్వాత ఈ 5 సంవత్సరాలు పకడ్బందీగా, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా దీనికి టైం కేటాయించి రోజు ఏం పని చేయాలని అవన్నీ కంపల్సరీ చేయాలి. మీటింగ్స్ పోతున్నామా లేదా, వర్క్ నేర్చుకుంటున్నామా లేదా, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామా లేదా, రోజు 10 మందికి చెప్తున్నామా లేదా, కనీసం 3 ప్రాస్పెక్ట్ డెమోలు ఇస్తున్నామా లేదా, ఒక్క ఐడి అట్లీస్ట్ ఒక్క ఐడి మనం వేస్తున్నామా లేదా, ఒక 30 పేవీలు వాళ్ళకి ఇప్పిస్తున్నామా లేదా, ఇది మీరు కనుక్కోండి. ఎందుకంటే ఒక సీనియర్ చేసిన ఆ పని చేసిండు కాబట్టి కోటీశ్వరుడు అయిండు కాబట్టి ఈ రోజు చూసి చెప్తున్నారు మన సీనియర్లు. సో మనం కూడా అది పాటించాల్సిందే. అంటే నువ్వు రాజు కావాలంటే ఫస్ట్ పేదవాడు పడ్డ కష్టాలు మనం పడాలి. అంటే స్టేజ్ కూడా నువ్వు కోటీశ్వరుడు కావాలంటే యాజ్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఏం కష్టపడాలి, ఒక సిల్వర్ ఏం చేయాలి, ఒక గోల్డ్ ఏం చేయాలి, ఒక స్టార్ ఏం చేయాలి, ఒక డైమండ్ ఏం చేయాలి, ఒక క్రౌన్ ఏం చేయాలి. ఈ కష్టాలన్నీ కంపల్సరీ పడాల్సిందే. నేను ఇంటనే కూర్చుంటా, నేను ధనికుడు కావాలంటే కావు, ఇది పక్క. అందుకని ఏంటంటే పెద్దలు అన్నారు, అరే నువ్వు రాజు కావాలంటే నువ్వు కట్టిక పేదవాడు బతికిట్టుందా నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే ఒక లీడర్ గా ఎదగాలన్నా, నువ్వు ఒక ధనికుని కావాలన్నా ఫస్ట్ చేయాల్సిన పని కంపల్సరీ చేయాల్సిందే. ఆ కష్టం మీద భరించు. అంతేగాని కంఫర్ట్ జోన్ లో ఉండి నేను రాజుని కావాలంటే రాలేవు. నేను కంపెనీలోకి వెళ్ళి బయటకు వెళ్ళాను, బట్ కావాలి పెద్ద లీడర్ అంటే కాలేవు. ఇది మాత్రం పక్క. అందుకని దయచేసి నువ్వు రాజు కావాలంటే కింద పేదవాడు ఇంతకుముందు ఎట్లా బతికిండో ఆ బతుకుతేనే తెలుస్తుంది. ఆ కష్టం ఏంటంటే తెలుస్తుంది, ఆ కష్టం ఏంటని తెలిస్తేనే మనం రాజు కావడానికి అవకాశం ఉంది. అందుకని నో షార్ట్ కట్ ఇన్ లైఫ్ లో. షార్ట్ కట్ లేవు సక్సెస్ కావాలంటే. అది ఒక్కడే గుర్తుంచుకోండి, జీవితంలో సక్సెస్ కావాలంటే షార్ట్ కట్ లేదు, దానికి సరైన ప్రాసెస్ ఉంటది అని నమ్మండి. రెండవది అంటే నువ్వు చేసే ప్రతి పని 100% నువ్వే నమ్మాలి. నువ్వు ధనికుడు కావాలి, నువ్వు కోటీశ్వరుడు కావాలి అన్నప్పుడు మనం చేసే పని 100% నేనే నమ్మాలి, నీ పని నువ్వే నమ్మాలి. నేను చేసే పని నేను నమ్మాలి, నువ్వు చేసే పని నువ్వే నమ్మాలి. 100% నమ్ముతేనే అది సక్సెస్ వస్తుంది. ఒకవేళ నువ్వు చేసే పని నువ్వు నమ్మకపోతే రావు సార్, ఎన్నడూ నువ్వు కోటీశ్వరుడు కావు, ఎన్నడూ రాజు కావు. ఎస్, ఎందుకంటే కొంతమంది ఉంటాం
వెస్టేజ్ లా 1 నెల 2 నెలలు 3 నెలలు చేస్తారు. 3 నెలలకు 10,000 వస్తాయి, బాగుంటది. 4 నెలలు రాదు, 5 నెలలు 6 నెలలు, అరే నాకు ఏమొస్తుందో డబ్బులు అని చెప్పేసి టక కుండ ఇట్లా కింద పడేసి కొట్టేస్తాడు అంతే. నెత్తి మీద ఉన్న కుండని అనాథ కింద పడేస్తాడు. చూడండి, అంటే అపనమ్మకం అన్నట్టు అది. తన మీద తనకు నమ్మకం లేని వాళ్ళు మాత్రం ఆ మాటలు మాట్లాడతారు, ఇందులో వెస్టేజ్‌లో డబ్బులు లేవు అని. కానీ రాంగ్. నువ్వు చేసే పని నువ్వు 100% నమ్మితే అది అవుతది. ఇది పక్క. ఎందుకంటే చిన్న చిన్న కష్టాలకు భయపడి వదిలిపెడితే మరి కొత్తది ఎట్లా వస్తుంది నీ కాడికి? నువ్వు ఇప్పుడు చేసే పని చిన్న చిన్న కష్టాలే ఉంటాయి. అవి భయపడితే దానికి నువ్వు భయపడితే మరి నీ కొత్తది ఎట్లా వస్తుంది? రాదు కదా. అక్కడ మళ్ళీ ఒకవేళ ఇక్కడ కష్టాలు వచ్చినాయి, ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇక్కడ ఎవరు వంటలేరు, ఎవరు డిజైన్ అయితే లేరు, ఇక్కడ నా చేతులు నువ్వు బంద్ చేస్తావు, మరి నువ్వు ఇంకో కొత్త పని స్టార్ట్ చేస్తావు. అక్కడ కష్టం రాదా? ఆలోచించండి ఒకసారి. అక్కడ కూడా మళ్ళీ కష్టాలు వస్తాయి. మళ్ళీ అక్కడ కష్టాలు వస్తున్నా ఆ పని వదిలిపెడతావు, మళ్ళీ ఇంకో దగ్గరికి పోతావు, అక్కడ కష్టాలు వస్తాయి. అది వదిలిపెడితే ఇంకో దగ్గరికి పోతావు, అక్కడ కష్టాలు వస్తాయి. అప్పటికి నీ ఏజ్ అయిపోతుంది, నువ్వేమి చేయలేవు, నేను ఏమీ చేయలేను. అప్పుడు మన పెళ్ళమే మన అంటది, అరే ఈ దరిద్రుడు ఒక్క పని చక్కగా చేయడు అయ్యా, ఈ దరిద్రుడు ఒక్క పని కూడా చక్కగా చేయడు. ఇందులో ఏలు పెడతాడు, ఇందులో ఏలు పెడతాడు, ఇందులో ఏలు పెడతాడు, ఆఖరికి 0. ఇట్లా మన ఫ్యామిలీ మెంబర్సే అంటారు. దయచేసి అంత స్థాయికి రానియకండి. అంటే నువ్వు సక్సెస్ కావాలంటే నీ పని నువ్వే నమ్మాలి 100%. అప్లైనర్ కాదు, లైఫ్ లైన్ అస్సలు కాదు. నీ పని నువ్వు నమ్మితే సక్సెస్ ఆటోమేటిక్ గా నీ కాడికి వస్తుంది. ఎందుకంటే ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ లెజెండరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గరీబోలేనండి. లెజెండరీ లీడర్స్ మరీ చెప్తున్నా, ఒక సక్సెస్ఫుల్ లీడర్స్, ఒక లెజెండరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకప్పుడు గరీబోలే, ఒకప్పుడు పేదవాళ్ళే, ఒకప్పుడు ఏమి చదువు రాని వాళ్ళే. వాళ్ళు ఈ రోజు కోటీశ్వర్లై ఏలుతున్నారు. ఒక్కసారి అది చరిత్ర మీరు తిరగ చూడండి, తిప్పి చూడండి. ఇది వాస్తవం చెప్తున్నా. కాబట్టి నువ్వు చేసే పని 100% నువ్వే నమ్మాలి ఎట్టి పరిస్థితుల్లో. 3వ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్ మనీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా కష్టపడి సంపాదిస్తే అంత తొందర సెట్ అవుతావు. ఇది వాస్తవం. చూడండి, అవకాశం వెస్టేజ్ 18 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, 5 ఏళ్ళు కష్టపడితే 23 ఏళ్ళ లగ్జరీ కార్ కొనుక్కొని ఆడ పెళ్లి సూపులోకి పోతే ఎంత ఆనందంగా ఉంటది ఆలోచించండి. ఒకవేళ 25 ఏళ్ళకి వచ్చింది, 5 ఏళ్ళు కష్టపడ్డావు, 30 ఏళ్ళకి వచ్చింది నీకు అవకాశం, 30 ఏళ్ళలో నువ్వు ఒక లగ్జరీ కారు కొని ఒక లగ్జరీ ఇల్లు కట్టుకొని తిరిగితే ఇంకా 70 ఏళ్ళు నువ్వు ఎంత ఆనందంగా బతుకుతావు. ఒకవేళ నీకు 30 ఏళ్ళకి వచ్చింది, ఇంకొక 5 ఏళ్ళు కష్టపడితే 35, 40 ఏళ్ళకి వచ్చింది, 5 ఏళ్ళు కష్టపడి 45 ఏళ్ళు. కానీ చూడండి అవకాశం ఒక్కసారి. కానీ ఈరోజు నా ఏజ్ లో ఉన్నామంటే అక్కడికి మేము గ్రేట్ అనుకుంటాం. ఎందుకంటే మేము ఇంత ఏజ్ 40, 42 వచ్చినా ఇప్పుడు వెస్టేజ్ అవకాశం వచ్చింది. కానీ అదే అవకాశం మాకు 30 ఏళ్ళలో వస్తే ఇంకెంత ఉండేది. బట్ ఈరోజు అది మా అదృష్టమే. ఎందుకంటే 40 ఏళ్ళకి వచ్చినా ఈ రోజు గట్టిగా పట్టుకున్నా మా లైఫ్ అనేది ఇంకా పూల పాన్పు లాగా ఉంటుందని మేము దాన్ని నమ్మి కష్టపడుతున్నాం. మరి ఇలా మీకు 35 ఏళ్ళు ఉన్నారు, ఇందులో 35 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉన్నారు. మీరెందుకు సిగ్గుపడుతున్నారు పని చేయడానికి? మీరెందుకు ఇంత గాఢమైన కోరికలు కోరుకుంటలేరు? ఎందుకు డ్రీమ్స్ లేవు? ఎందుకు భయపడుతున్నారు? ఇందులో నేను సక్సెస్ అవుతున్నో కాను ఎందుకు? అంటే అవకాశం వచ్చింది కాబట్టి సంపాదడానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. సంపాదన చాలా ఇంపార్టెంట్. డబ్బు సంపాదించాలి. ఎంత ఎర్లీగా సంపాదిస్తే అంత తొందర సెట్ అవుతారు. మెయిన్ ఇంపార్టెంట్ అది. అదే విధంగా సంపాదించిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తామంటే చెప్పటోళ్ళగా మేము ఆగమైన, ఒకప్పుడు చెప్పటోళ్ళు లేక, ఇంత నాలెడ్జ్ లేక, ఎవరు చెప్పలేక సంపాదించిన దాన్ని మంచి మంచి బట్టలు, తిండి, తిప్పలు, తిరుగుడు దానికే ఖర్చు పెట్టిన. కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టక ఆస్తులు, ప్లాట్లు, ఇండ్లు కొనలేకపోయినాం. అంటే ఆలోచించండి. ఇప్పుడు వెస్టేజ్ ద్వారా ప్రతి ఒక్క మన అప్లైనర్స్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, గోల్డ్ కొనుక్కుంటున్నారు, ఇండ్లు కొనుక్కుంటున్నారు, ప్లాట్లు కొంటున్నారు. అది మీకు తొందరగా అవకాశం వచ్చింది. ఇప్పుడు కష్టపడి మీరు కూడా ఒక ఇల్లు, ఒక కారు, ఒక ప్లాట్ కొని పెడితే ఎంత బాగుంటది. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ రాదు. అందుకని ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఖర్చు, ఆ లక్ష్మీదేవిని మీ చేతిలో పెట్టుకొని దాన్ని ఏం చేస్తారంటే మంచి కాస్ట్లీ బట్టలు,
మంచి కాస్ట్లీ హోటల్స్, మంచి కాస్ట్లీ తిరుగుడు ఇవన్నీ చేసి ఖర్చు పెడతారండి. తిరిగి రావడం రాదు. కానీ అదే డబ్బుని ఒక ప్లాట్‌లల్లా, ఒక గోల్డ్‌లా, ఒక దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఒక 10 ఇయర్స్ మర్చిపోతే అది ఎన్ని కోట్లయి వాపసొస్తది. అందుకని ఇప్పుడు సంపాదించండి, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. అదే విధంగా మీ మీద మీరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ అంటే మీటింగ్‌కెళ్ళాలి ఖర్చయితది. ఇంత ఖర్చయితది పెట్టండి. టూల్ కిట్స్ తీసుకోవాలి ఇంత ఖర్చయితది కొనండి. సీఎన్‌సీ కొనండి. వస్తువులు కొనండి. డెమో కిట్లు కొనండి. ఇవి మళ్ళీ మనం ఎర్నింగ్ మీద అంటే మనం ఒక 30,000 సంపాదించాలంటే 3,000 ఖర్చు పెట్టాల్సిందే. 3,00,000 సంపాదించడంలోనే 3,000 ఖర్చు పెట్టాల్సిందే. ఈ చిన్న చిన్న ఖర్చులుంటాయి. అవి కంపల్సరీ ఇన్వెస్ట్ చెయ్యాలే. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే చూడండి ఒక్కసారి లక్ష్మీదేవి దాని ఇష్టం ఉన్నప్పుడు పోతే మాత్రం మళ్ళా వాపస్ రాదంట. దాని ఇష్టం ఉన్నప్పుడు పోతే వాపస్ రాదంట. కానీ అదే లక్ష్మీదేవిని మనం ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో పంపిస్తే మళ్ళది 10 అంతలై వాపస్ మన కాడికొస్తది. ఒక పెద్దాయన చెప్పిన మాట, చదువు రానాయన చెప్పిన మాట. ఏ లేనాయన కూడా ఇయాల 200,00,00,000 ఆస్తి సంపాదించిండు. ఏలు ముద్ర. బాగా నాకు అతన్ని అంటే నాకు బాగా లవ్ చేస్తానని. అర్థమైందా? సో, మనం చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఏందంటే హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. 10 సంవత్సరాలు కష్టపడితే తర్వాత లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తాం. సో, దయచేసి వెస్టేజ్‌ని గట్టిగా 5 సంవత్సరాలు, ఇంకొక ఇప్పుడు చేయనోళ్ళు 5 ఇయర్స్, ఒక 2, 3 ఇయర్స్ వాళ్ళు ఇంకొక 2, 3 ఇయర్స్ గట్టిగా పట్టుకొని చేస్తే మనం ఆటోమేటిక్‌గా మనం సెటిల్ అయిపోతాం. డబ్బు పెరుగుతుంది. మన అప్లైన ఇయాల 6 ఏండ్లు అయినా గాని ఇంకా ఎంఎస్ఎస్ఆర్ గుర్తు చేసుకోండి. ఒకసారి 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయినా రోజు 3 మీటింగ్‌లు, 4 మీటింగ్‌లు పెడుతుండు. ఎందుకెడుతుండు? మరి మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం? మనం ఎందుకు ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళలేకపోతున్నాం? మన సిల్వర్ డైరెక్టర్ అయినంక నుంచి మీటింగ్‌లు పెట్టొచ్చంట. కానీ ఒక్క సిల్వర్ డైరెక్టర్ కూడా మీటింగ్ పెట్టట్లేదు. ఒక స్టార్ డైరెక్టర్, ఒక సిల్వర్ డైరెక్టర్ ఇద్దరు కలిసి రోజు మీటింగ్ పెట్టొచ్చు. కానీ ఎవ్వరు పెట్టట్లే. ఎందుకని? అది ఎందుకనేది నాకు తెలీదు. కానీ మీరైతే ఆలోచన చేయండి. ఎందుకు ఎట్టుకోలేకపోతున్నాను నేను మీటింగ్ అనేది మీ అంతట మీరే ఆలోచన చేసుకోండి. ఒకటి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటారు కాబట్టి మీరు మీటింగ్ పెడతలేరు. గింతే వేరే ఏం లేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు గ్రేట్‌గా చెప్పుకోండి. గ్రేట్‌గా ఊహించుకోండి. యెస్ ఐ యామ్ ద గ్రేట్. ఐ యామ్ ద గ్రేట్. ఐ యామ్ ద గ్రేట్. నేను చేయగలను అని గట్టిగా అనుకోండి. అయిపోతది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4వది ఏందంటే జీవితాంతం నేర్చుకోవాల మనిషి. నేర్చుకుంటేనే నువ్వు ఒక గ్రేట్ అప్‌లైన్ అయితావు. అదే విధంగా అప్‌డేట్‌లో ఉంటావు. నేర్చుకోకపోతే కుదరదు. నిన్న గూడా చెప్పిన. నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు ఒక పాయింట్ నేర్చుకో. అట్‌లీస్ట్ ఒక 1% నేర్చుకొని రతన్ టాటా సార్ చెప్పారు. ప్రతిరోజు 1% కొత్తదనం నేర్చుకో అని చెప్పారు. ఇది వాస్తవం. నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఏమున్నాయి? ఇవి ఉన్నాయి గదా! టోటల్‌గా సోషల్ మీడియా ఉంది. బుక్స్ ఉన్నాయి. అప్లైనర్స్ ఉన్నారు. మీటింగ్‌లున్నారు. ఏదో ఒక పాయింట్ రోజు నీలో మార్పు కొత్తదనం నీ నాలెడ్జ్ ఎంతొచ్చిందనేది అట్‌లీస్ట్ 1% మార్కెట్ గురించైనా నేర్చుకో. మెంటల్ ఎబిలిటీ గురించైనా నేర్చుకో. మోటివేషన్ గురించైనా నేర్చుకో. సబ్జెక్ట్ గురించైనా నేర్చుకో. మార్కెటింగ్ స్కిల్స్ గురించైనా నేర్చుకో. నేర్చుకో. ఆ నేర్చుకోవడం ద్వారా నువ్వు 10 మందికి దారి చూపియగలుగుతావు. అది నాకేం తెలవదు. నాకున్న టీమ్‌కి నేనేం నేర్పియగలుగుతా? ఏం నేర్పియలేను గదా! తిన్నామా బసవన్న తిన్నా, పన్యామా బసవన్న పన్యా. అదే సామెత అయితది. నేను వేస్ట్‌గానే అయితా. నా టీమ్ అంతా వేస్ట్ అయితది ఎట్లైనా. అదే నేను నేర్చుకుంటే నా టీమ్ ఇంకెక్కువ నేను 1% నేర్చుకుంటే నా టీమ్ 10% నేర్చుకుంటది. ఇది పక్కా. కాబట్టి మనం నేర్చుకుంటే మన టీమ్ వాళ్ళు గూడా ఇంకా ఎక్కువ ఫాస్ట్‌గా ముందుకు పోతారు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించండి. 5వది ఏందంటే పవర్ ఆఫ్ వర్డ్స్. అంటే నీ మాట మనం మాట్లాడే మాటకు చాలా శక్తి ఉంటది సార్. ఇది వాస్తవం చెప్తున్నాను. నోట్ల నుంచి వెళ్ళే ప్రతి ఒక్క మాట శబ్దానికి చాలా శక్తి ఉంటది. చాలా ఎనర్జీ ఉంటది. అందుకని ఏదో నోటికొచ్చిందల్లా మాట్లాడకండి. చాలా డేంజర్. దయచేసి చెప్తున్నాను. ఈ సమాజంలో ఎంతోమంది ఏదో మాట్లాడతారు. కానీ దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. కానీ ఇంకా ఎఫెక్ట్ పడతది ఇంకా. కానీ ఈ నరం లేని నాలుక గదా! అడ్డగోలుగా మాట్లాడతాయి. కానీ దాన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా మనదే. కానీ మాట్లాడుతున్న ఒక్కొక్క మాట శబ్దంకి ఎంతుండాలంటే అవతలోనికి అరే! నేను ఇంక 100 ఇంకా బతకాలి. రేపు చచ్చిపోతున్నాను గూడా నేను బతకాలి అంతే. అట్లా మాట్లాడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మాట్లాడే ప్రతి మాటలో అవతలోని కించపరిచేటట్టు రాకూడదు.
అవతలని కించపరిచేటట్టు ఏ రోజు కూడా రాకూడదు. దయచేసి చాలా ఇంపార్టెంట్. వర్డ్స్ కెన్ చేంజ్ యువర్ వరల్డ్. ఎస్, మన మాట మంచిదైతే ఈ దునియా మొత్తం నీకు సపోర్ట్ ఇస్తుంది. నా మాట మంచిదైతే ఈ ప్రపంచం మొత్తం నాకు సపోర్ట్ ఇస్తుంది. నా మాట ఏమాత్రం చెడైతే ఈ సమాజం నన్ను ఎలగొడుతుంది, లోకం నుంచి ఎలగొడుతుంది డైరెక్ట్. ఆలోచించండి, ప్రతి ఒక్క మాట చాలా ఇంపార్టెంట్. అందుకని అడ్డగోలిగా ఒకరి మీద కించపరిచే అక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడడం చాలా డేంజర్ అంట. అది నెగిటివ్ మాట్లాడడం, మంచి మాట్లాడుకో, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఒక మంచి హ్యాబిట్ ఇది. కాబట్టి ఏంటంటే మన అప్లైనర్స్ నేను చూసినాను, ఎంఎస్ఆర్ సార్ని, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎవరు ఏమంటున్నప్పుడు వాళ్ళ జోలే మాట్లాడతాడు, కానీ మూడో వ్యక్తి జోలి మాట్లాడాడు. సార్ మనకు అవసరం లేదు సార్ ఆ జోలి అంటాడు. నాకు బాగా కనెక్ట్ అవుతుంది అది. ఎందుకంటే అదే పాజిటివ్ అనుకో, ఎస్ మాట్లాడాలి. నెగిటివ్ అయితే అస్సలు మాట్లాడద్దు. కానీ మన నోటకెళ్ళే మాట అవతలకి దీవించేటట్టు ఉండాలి. కాబట్టి మాట్లాడే ప్రతి ఒక్క శబ్దం చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి, ఓకేనా? ఇట్లా ఏంటంటే ఐఎమ్ ద గ్రేట్ అని చెప్పుకుంటే చాలు. ఎస్, ప్రతిరోజు ఐఎమ్ ద గ్రేట్, ఐఎమ్ ద రిచ్ మ్యాన్, ఐఎమ్ ద బెస్ట్. ఎస్, నాకు 10 ఏళ్లలో పెద్ద బంగ్లా వస్తుంది, లేదా ఒక 5 ఏళ్లలో పెద్ద ఇల్లు కడుతున్నా, లేదా ఒక 5 ఏళ్లలో పెద్ద లగ్జరీ కార్ కొంటున్నా, లేదా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 2 years తర్వాత ప్రతి నెల 20 లక్షలు నా అకౌంట్ లో ఉండి ఎప్పుడు 20 లక్షలు అకౌంట్ లో ఉంటది. ఇట్లా మీరు అట్లాంటి శబ్దాలు మాట్లాడండి. అదేవిధంగా నా దోస్తులు మొత్తం బాగా సంపాదిస్తూ బాగా రిచ్ లో ఉన్నా, నేను కూడా రిచ్ అవుతా. అట్లా మనది ఎప్పుడు రిచ్ మాటలు ఉండాలా, అంతేగాని ఎప్పుడు నీరసం మాటలు అస్సలు ఉండకూడదు. చిన్న చిన్న మాట అంటే నీరసం వచ్చే మాటలు ఏనాడు ఉండకూడదు. దయచేసి అది ఇంపార్టెంట్. అవతల కూడా అరే నీ సంపాదిస్తున్నా, నేను కూడా సంపాదిస్తా, ఈ నెంబర్ నేను పోతప్పా అనే ధైర్యం పక్కన కలిపేయాలి మన మాటలతోటి. దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్, చూడండి, ఓకేనా? ఏంటంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం మంచి వర్డ్స్ తోటి, మంచి శబ్దాలతోటి మనం స్టార్ట్ చేస్తే, మార్నింగ్ ఉదయం మన రోజు స్టార్ట్ చేస్తే, మన ఏంటంటే మన బ్రెయిన్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటది. కాబట్టి మన లైఫ్ మనకు చాలా సపోర్ట్ ఇస్తుంది. అది నిజం చెప్తున్నాను. ఏంటంటే ఆ వర్డ్స్ ఎంత మంచిగా మాట్లాడితే మన బ్రెయిన్ కూడా అంత పాజిటివ్ అయ్యి మన జీవితాన్ని, మన చేసే పనిలో సక్సెస్ రానికే ఇంకా మంచి మంచి ఐడియాలు ఇస్తుంది. అందుకని ఆ మాటకు చాలా పవర్ ఉంటది, చాలా ఇంపార్టెంట్ కూడా. సో శబ్దాన్ని వర్డ్స్ కెన్ చేంజ్ ఇన్ యువర్ వర్డ్స్ కెన్ చేంజ్ ఇన్ యువర్ వరల్డ్ అంటారంట. అంటే మన ప్రపంచాన్ని మారుస్తుంది అంట ఒక శబ్దం. కాబట్టి మంచి మాట్లాడాలి. ఏంటంటే అసోసియేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, డబ్బు సంపాదించడం తిరుగుతున్నావా, లేదా ముఖ్య మాటలు మాట్లాడటం నెంబర్ తిరుగుతున్నావా, లేకపోతే తాగుబోతున్న నెంబర్ తిరుగుతున్నావా, లేకపోతే ఎప్పుడు ఆనికి గొడవ పెట్టడం నెంబర్ తిరుగుతున్నావా, లేకపోతే ఎప్పుడు ఏంది బాత్కా అని చెప్తుంటాడు అటువంటి నెంబర్ తిరుగుతున్నావా? ఆ అసోసియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి చెప్తున్నా, చూడు, కట్టుకున్న పెండ్లమైనా సరే నెగిటివ్ మాట్లాడిందా, చెవుల సీసం పోసుకున్నా అనుకొని 10 మాటలు తిరుగుతుంది పెండ్లం, 11వ మాట సపోర్ట్ చేయదు. ఈయనకి చెవిటోడు అయిండు, నా ఎప్పుడు వెస్టేజ్ కి అంకితం అయిపోయిండు, ఎంత తిట్టి ఈయనకి సిగ్గు లేదనుకుంటుంది, ఊకుంటది, ఏం కాదు. అదే పాజిటివ్ మాట ఏమని ఏం చెప్తీవి అను, తప్పులేదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మంచిగా అసోసియేషన్, డబ్బు సంపాదించడం బట్టి, పని చేసేటోళ్ళని బట్టి, ఎప్పుడు బిజీగా ఉండటోళ్ళని బట్టి తిరగండి. దానివల్ల మనం కూడా బిజీ అవుతాం, మన క్యారెక్టర్ మారుతుంది, మనం డబ్బు సంపాదిస్తాం, మనం కూడా ధనికులం కంపల్సరీ అవుతాం. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన దోమ తుమ్మెద చూడండి, దోమ ఎగిరేదే, తుమ్మెద ఎగిరేదే. కానీ ఆ దోమ ఎంత డేంజర్ అంటే ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అది తుమ్మెద ఏం చేస్తుంది, మురికి దోమ వచ్చేసి ఏడ మురికి నీళ్లు ఉంటే, ఏడ గలీజ్ ఉంటే, ఏడ కొబ్బరి చిప్ప నీళ్ళు ఉంటే, ఏడ చెడు వాసన వస్తే ఆడికే దోమ పోతుంది. ఆడిపోయి కూర్చొని ఆడ ఉన్న నీళ్ళు తాగి మళ్ళీ ఇంకో దగ్గర ఒక్కని గుచ్చి, ఆ నుంచి ఇంకొని గుచ్చి, ఆ ఇంకొని గుట్టి, అట్లా అన్ని రకాల వ్యాధులు తెచ్చేది దోమనే. మరి తుమ్మెద అది ఏడ ఉన్నా గానీ, మురికి కాలంలో కూడా ఒక పువ్వు ఉంటే పువ్వు మీదనే ఆలుతుంది, కానీ మురికి కాలంలో ఆలదు తుమ్మెద, అంటే తేనెటీగ. పోనీ అక్కడ ఆ పువ్వు మీద ఆలి తేనెని సేకరించి మనిషికి మేలు చేస్తుంది తుమ్మెద. అంటే మనము దోమలాగా ఉండొద్దు, ఒక తేనెటీగలాగా ఉందాం. మన మాటల వల్ల
మన చేష్టల వల్ల, మన దోస్తనం ద్వారా సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తుమ్మెదలాగా తేనెటీగలాగా ఉండాలి కానీ దోమలాగా అస్సలే ఉండకూడదు. అందుకని దయచేసి ఆలోచించండి. అవతలాగా పోతుంటారు, ఆయన మాట చాలా గ్రేట్ అయ్యా, వాడి సోపు అయితే మనం కూడా సక్సెస్ అవుతాం అనేంత ధైర్యం తీసుకురావాలా, చాలా ఇంపార్టెంట్. కానీ అవతల డబ్బు సంపాదిస్తుండు, ఆని అమ్మ ఈడు ఈయన అదృష్టం బాగుందిరా, ఈ డబ్బు బాగా సంపాదిస్తుండు, ఈడు అమ్మ ఎట్లా సంపాదిస్తుండు ఈడు, అమ్మ ఈయనకి నక్కం దొక్కిండు, లేకపోతే ఈయన అదృష్టం బాగుంది, లేకపోతే ఈడంతా ఏదో చేసిండు, ఇట్లా ఇవన్నీ మాటలు వద్దు, తప్పది. అట్లాంటి మాటలు వేస్ట్. అతలోడు సంపాదిస్తుండు, కష్టపడుతుండు కాబట్టి ఆయన ఎంకరేజ్ చేయి, ఆ భగవంతుడు మనకి ఎంకరేజ్ చేస్తాడు. ఇది పక్కా చెప్తున్నాను. సో దయచేసి మంచి ఊళ్ళతోటి సహవాసం చేయాలి, మంచి దోస్తానం చేయాలి, చాలా ఇంపార్టెంట్. అదే విధంగా లాస్ట్ అండ్ ఫైనల్, ఫెయిలర్ హైవే టు సక్సెస్. అంటే ఫెయిల్ అయితే అది సక్సెస్ కు దారి తీస్తున్నట్టు లెక్క, అది దారి సక్సెస్ కి. మనిషి ఫెయిల్ కావాలి, కంపల్సరీ చెప్తున్నా. ఫెయిల్ కాకపోతే ఆ మనిషి ఎప్పుడూ సక్సెస్ వచ్చింది అనుకోండి, ఒక్కసారి కింద పడితే జీవితంలో మనం ఎదగలేడు, లేవలేడు, ఆఖరికి ఆయన శ్మశానమే, బొంగుల బండి ఎక్కాల్సిందే, వాస్తవం చెప్తున్నాను. బట్ మనకు స్టార్టింగ్ లో ఫెయిలర్ వస్తే అది మన మంచికే అనుకోండి దయచేసి, చాలా ఇంపార్టెంట్. వెస్టీజ్ లో కూడా అది గౌతమ్ బాలిసారే చెప్పాడు, బాపు నువ్వు తొందరగా నీకు ఒకే రోజు సక్సెస్ రాదు, దీంట్లో నువ్వు జైన్ కాగానే నీకు 2 నెలలు 3 నెలలు 4 నెలలకి లచ్చ వస్తుందంటే అది ఎక్కడో మోసం జరుగుతున్నట్టు లెక్క. బట్ వెస్టేజ్ నువ్వు 5 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే అక్కడ ₹1,00,000 స్టార్ట్ అయిందంటే నీవు జీవితంలో ఏదో ఒక రోజు ₹1,00,00,000 తీసుకుంటావు ప్రతి నెల అని చెప్పడం జరిగింది, వాస్తవం అది. కానీ నీకు జైన్ అయిన 6 నెలలకి లచ్చ వచ్చిందంటే ఏదో నువ్వు తప్పు చేస్తున్నట్టు లెక్క అని ఈవెన్ గౌతమ్ బాలిసారే చెప్పడం జరిగింది. ఆలోచించండి ఒక్కసారి. ఇక 1,00,000 నువ్వు జైన్ అయినా, నాకు 6 నెలలు అయింది, 1,00,000 వచ్చింది, మరి 8వ నెల 10,000 వస్తే ఆలోచించండి ఒకసారి. అంటే మనం ఏది పోయినా కానీ ఫెయిల్ కావాలా, ఫెయిల్ అయితే అనుభవం వస్తుంది, అనుభవం వస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆ తప్పు మనం చేయం, మళ్ళీ మనలో ఉన్న లోపాన్ని తీసుకుంటాం, సరిదిద్దుకుంటాం, మళ్ళీ పని చేస్తాం. ఇది పక్క. అట్లా ఒకసారి ఫెయిల్ అవుతావు, కింద పడతావు, మళ్ళా పడతావు, మళ్ళీ అట్లా 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత 4వసారి నువ్వు ఒక పట్ట నీ దారి చక్కగా అవుతుంది. అది పక్క అన్నట్టు. వెస్టైల్ కూడా సేమ్. ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు అందరికి చెప్పాల్సిన అవసరం ఏముంది కానీ, అబ్రహం లింకన్ మీకు అందరు తెలుసు. అబ్రహం లింకన్ గురించి 57 సంవత్సరాలకు ప్రెసిడెంట్ అయ్యిండు. అప్పటిదాకా ఫెయిల్ అయ్యి ఆయన చేసి అన్ని ఫెయిల్ అయ్యి, లవ్ ఫెయిల్ అయ్యిండు, భార్య వదిలిపెట్టిపోయింది, బిజినెస్ పెట్టిండు, బిజినెస్ లో ఫెయిల్ అయ్యిండు, రాజకీయంలో ఫెయిల్ అయ్యిండు, చేసి ప్రయత్నం చేసిన తర్వాత సక్సెస్ అయితే ఇలా అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యిండు ఆయన 57 ఏళ్ళ వయసులో. అంటే ఆలోచించండి, ఫెయిల్ అయితే మంచిదే, కానీ ఫెయిల్ అయినా అయ్యో నా నుంచి కాదేమో, నేను ఫెయిల్ అయినా, నా బతికి గింతేనేమో, నాకు అదృష్టం లేదేమో, ఆ దేవుడు నాకు సపోర్ట్ ఇయ్యడేమో, నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ ఇయ్యడేమో, నా భార్య రోజు తిడుతుంది, ఇవి అనుకున్నావా నీ జీవితం మొత్తం అదే ప్రాబ్లమ్స్ అనే ఛాలెంజెస్ అనే చక్రంలో తిరిగి అక్కడే మగ్గిపోతావు. దయచేసి ఫెయిల్ అనేది మనకు పాజిటివ్ తీసుకుంటే అది సక్సెస్, నువ్వు నెగిటివ్ తీసుకుంటే నీ జీవితం అక్కడికి ఆగం. అందుకని దయచేసి ఫెయిల్ అయినని బాధపడకు, సంతోషపడు. వాస్తవం ఇది. మేమందరం ఫెయిల్ అయిన వాళ్ళమే, జీవితంలో ఫెయిల్ అయినా, నేనైతే నా లైఫ్ లోనే ఫెయిల్ అయినా, వాస్తవం చెప్తున్నాను. బట్ నన్ను నేను సర్దిద్దుకోవడానికి ఇంకా తల ఉంచుకొని కష్టపడతా ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మనం ధనికులు కావాలంటే కొన్ని మనలో ఉన్న ఈగోలు ఇవన్నీ తీసేసుకుంటే సక్సెస్ చాలా ఈజీ సార్. మనం ధనవంతులు కావాలంటే చాలా ఈజీ. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ మన అప్లైనర్ 2 ఇండ్లు కొన్నాడు, మన ఈ ఎంఎస్ఆర్ సార్ 2 కోట్ల ఆస్తి కొన్నాడు. ఓకేనా, వాళ్ళిద్దరిని ముందు చూసుకోండి. వాళ్ళు గుణంగా మనం ఎందుకు లేవు, వాళ్ళు చెప్పంగా మనం ఎందుకు చేయం, వాళ్ళు తిరగంగా మనం ఎందుకు తిరగాం. ఇది ఒక్కటి మనసులో పెట్టుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ 2024-25లో మీకున్న 2024-25లో కంపల్సరీ ప్రతి ఒక్కరూ లక్ష కారు తీసుకొని 2025 నుంచి 26 మధ్యలో అందరూ
గ్రౌండ్లు యూసీడీలు డీసీడీలు అయి ఇండ్లు కట్టుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ప్రతిరోజు ఈ రోజే వచ్చిన నేను చలో యుద్ధం స్టార్ట్ చేయాలని అనుకుంటూ సక్సెస్ అవుతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ సార్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ సార్.